పుట్టి పెరిగిన వాళ్ళ మీ ఊళ్ళో ఆత్మగౌరవం దెబ్బతిన్నాయని వచ్చి అరిసి పెడుతున్నాము. దాన్ని ఆపాదించినారు. అది చేసుకుంటామని దానికి కాదనము ఎట్లా లీగల్గా ఉంటే అట్లా పోతాను తెలిసిందే కదా. ఒక పక్క ఇంకో పక్క అనేది కాదు, ఇదే బాధ చెప్తున్నాం మాకు. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. పోలీసు వారు వచ్చి మీకు పర్మిషన్ లేదు, దయచేసి దీన్ని ఇంతటితో ఆపితే బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. వారికి మర్యాద ఇచ్చి మేము వచ్చి మా స్థానంలో కూర్చొని మా నిరసన మౌనం ద్వారా తెలియపరుస్తున్నాము. స్థానికులకు ఇప్పుడైనా స్థానికులారా మీరందరూ మేలుకోండి, కథని ముందరికి రండి, మన నంద్యాల భాగం చేసుకుందాం. అంటే స్థానికేతుల చేతుల్లో నలిగిపోతున్న నంద్యాలను బయటికి తీసుకురావడానికి నేను ఎంత దూరమైన పోనీకి సిద్ధంగా ఉన్నాను. ఎవరెవరో ఫోన్లు చేసి బెదిరియలు జరుగుతున్నాయంట. ఖబర్దార్ బిడ్డ, లోకల్ గోకుల్ రెడ్డిడా, దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఆ నాగరికత పోయి చాలా రోజులైంది. మతదారులన్నింటినీ లేపొద్దండి. దయచేసి మీరందరూ దీన్ని రాజకీయంగా భయపడికి ఎవరిడా ఇక్కడ గోకుల్ రెడ్డి టాటాకు సప్పుళ్ళకి ఎవరు భయపడలేదు. ఇక్కడ పుట్టి పెరిగినోనికి నన్నే ధమ్కి ఇవ్వాలనుకుంటే నేను ధమ్కి ఇస్తాను. నీ పరిస్థితి ఏందో ఆలోచించు బిడ్డ.